హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు క్యూబ్ టీవీ వచ్చేస్తుంది విజయవాడ భవానీపురంకి. సో ఇక్కడ ఏం చేస్తుంది క్యూబ్ టీవీ అనుకుంటున్నారా? సో మీకు ప్రతిసారి ఒక యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ మీకు పరిచయం చేస్తాను. అలాగే చాలా అంటే మనం తరచుగా మన డైలీ లైఫ్లో ఏమేమి కావాలో అది నేను తెలుసుకొని మీకు చూపిస్తాను. అందులో భాగంగా ఈ రోజు కూడా బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ వారి ఏపీ డిస్ట్రిబ్యూటర్ విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో అందరికీ ఒక కళ ఉంటుందండి, ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంట్లో మంచి డిజైన్ చేసుకోవాలి అనే కళ అందరికీ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు ఓ స్పెషల్ ఇంటీరియర్స్ అండి. మీరు అంటే ఇంటీరియర్స్ అంటే మనకు అన్ని దగ్గర కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రత్యేకం ఏంటి అనుకుంటున్నారా? సో అక్కడే అండి వచ్చిన ట్విస్ట్. సో లోపలికి వెళ్ళి చూపిస్తే ఆ ఇంటీరియర్స్కి మీ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మెయిన్గా. అండ్ సో ఏపీకి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా పోనీ ఎక్కడికి పంపించాలన్నా కూడా ఇక్కడ నుంచి మాత్రమే మనకి సప్లై అనేది జరుగుతుంది. సో లోపలికి వెళ్ళి విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అలాగే ఎలాంటి ప్రొడక్ట్స్ చూస్తారు, ఎలాంటివి ఉంటాయి, అలాగే మనకు ఒక హౌస్కి ఇంచుమించు ఎంత ఎస్టిమేటెడ్గా పడుతుంది అని అన్ని వివరంగా లోపలికి వెళ్ళి మాట్లాడేద్దామా? సో మనమైతే లోపలికి ఎంటర్ అయిపోవడం బ్యూటిఫుల్ అయితే మనకి ఇంటీరియర్స్ కనిపిస్తున్నాయి. అంటే సో ఈ ఇంటీరియర్స్ వచ్చేసి ఒక ఇంట్లోనే కాదండి, ఆఫీసెస్లో లేకపోతే మనం ఇక్కడ రూమ్ స్పెషల్గా తయారు చేసుకోవాలనుకున్న ఆ రూమ్స్లో ఎక్కడైనా కూడా మీకు ఇంటీరియర్ పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏ ప్లేస్లో అయినా మనం పెట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో చాలా మనకి స్పెషల్ థింగ్స్ ఉన్నాయి, అది మనం విజయ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. అందులోపట చూడండి, మనకి ఎంటర్ అవ్వడమే మంచిగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ లో కవర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వైట్ అండ్ మార్బుల్, అది మార్బుల్ లా అనిపిస్తుంది కదా మీకు. నేను కూడా ఫస్ట్ గా వచ్చినప్పుడు అదే నేను థింక్ చేసి కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ అది మార్బుల్ కాదు, అది కూడా షీట్. చూడండి ఎంత చక్కగా షీట్ ఉందో, దాని మధ్యలో మనకి గ్రీనరీ అనమాట. సో ఆప్షన్స్, సో మాకు ఇలా కావాలి, మనకి ఈ డిజైన్ లో కావాలి, ఈ ప్యాటర్న్ లో కావాలి. సో మేము ఇలా ఒక దగ్గర వాల్ పేపర్ చూసాం, మాకు ఇదే మా ఇంట్లో కూడా ఉండాలి అని మీరు డిసైడ్ అయినా కొన్ని ఆలోచించినా, మీరు ఆ ఫోటో వాళ్ళకి చూపించినా కూడా ఇంచుమించుగా కాకపోయినా సో వాళ్ళకు సో ఇంకా వాళ్ళకున్న ఆలోచనలు మీకు యాడ్ చేసి ది బెస్ట్ అయితే వాళ్ళు అవుట్పుట్ అయితే ఇస్తారు. సో లోపలికి వెళ్దాం, విజయ్ గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ప్రతి షీట్స్ అండ్ ప్రతి ఒక ఇంటీరియర్స్ కావాల్సినవి ఏమున్నాయి, అసలు ఈ బిజినెస్ బెంచ్ ఎలా స్టార్ట్ చేశారు, ఇందులో ఎన్నెన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో ఏం యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి. సో నాకైతే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాను. సో మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? సో లోపలికి ఎంటర్ అవడమే అట్రాక్ట్ చేసుకున్నారండి మీరు మమ్మల్ని, బికాస్ అంత బ్యూటిఫుల్ గా ఉంది ఇంటీరియర్. సో మనం ఈ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడకంటే ముందు ఈ బిజినెస్ బెంచ్ అనేది ఏంటండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఏంటి, సో ఇందులో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ క్వశ్చన్స్ క్లారిఫై ఇస్తారా? ముందుగా క్యూబ్ టీవీ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. మా బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నందుకు, మీ ఛానల్ ద్వారా మా బిజినెస్ గురించి మేము మా ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కంపెనీ వచ్చి బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ అండి. మెయిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చి కరూర్లో ఉంటుంది. 2021లో మేము ఈ ఏపీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. శివరామ్ గారు, కార్తిక్ గారు మా కంపెనీ ఎండీస్, వాళ్ళ కోఆపరేషన్ తోని మేము ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2021లో మేము జస్ట్ ఒక పాలిగ్రానైట్ షీట్ అంటే యూవీ మార్బల్ షీట్ తో ప్రొడక్ట్ ఒక సింగిల్ ప్రొడక్ట్ తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా దగ్గర నియర్లీ 10 ప్రొడక్ట్స్ యాడ్ అయిపోయినాయి. అంటే అందులోనే వెరైటీస్ వచ్చేసాయి. అంటే యూవీ మార్బల్ షీట్స్ తో పాటు దాని తర్వాత ఫ్లూటెడ్ ప్యానెల్స్, దాని తర్వాత వుడెన్ ఫ్లోరింగ్, దాని తర్వాత వాల్ పేపర్, దాని తర్వాత సోఫిట్ సీలింగ్ అండ్ ఎక్స్టీరియర్ డబ్ల్యూపీసీ అండ్ స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్. ఇలా ఇప్పటికీ దాదాపు 8 to 10 ప్రొడక్ట్స్ మేము లాంచ్ చేసాము. ప్లస్ మార్కెట్ లో కూడా మంచి వాల్యూమ్ బిజినెస్ ఇస్తున్నాము. బిజినెస్ బెంచ్ కంపెనీ ఏంటంటే ఇండియా వైడ్ గా 15 to 17 స్టేట్స్ లో డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసింది. ఇండియా వైడ్ గా మనకు ఒక 300+ బ్రాంచెస్ ఉన్నాయి, 1000+ ఎంప్లాయీస్ ఉన్నారండి. ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉన్న కంపెనీ మనది నెంబర్ 1 లో ఉంది. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా అండి. అండ్ ఎక్స్టీరియర్ లో చాలా ప్రొడక్ట్స్, ఇంటీరియర్ లో చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంకా సెప్టెంబర్ లో ఇంకొక 5 to 10 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. రైట్. అంటే విజయ్ గారు, ఇప్పుడు ఇంటీరియర్ అనేది లైక్ ఏమిటంటే మనకి ఒకప్పుడు అంటే తరచుగా ఇప్పుడంటే జనరేషన్ మారింది కాబట్టి ఈ ఇంటీరియర్ అంతా వచ్చేసింది. ఒకప్పుడు ఓన్లీ వాల్స్ తప్ప ఏం లేదు. సో
ఈ వాల్స్ ని మొత్తం రీప్లేస్ చేస్తున్న ఈ ఇంటీరియర్ అనేది మొత్తం. అవునండి ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనం యూవీ మార్బుల్ షీట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇంత సక్సెస్ కావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ ప్లాస్టర్ అయిపోగానే మనం జనరల్ గా మక్కు పెట్టడం, పెయింట్ వేయడం, దానిపైన మనకు ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ అనే ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ ఇది లెంతీ ప్రాసెస్ ప్లస్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఏవి లేకుండా జస్ట్ సెకండ్ ప్లాస్టర్ అయిపోగానే మన యూవీ మార్బల్ షీట్ అంటారు దీన్ని, పాలిగ్రానైట్ షీట్ అని కూడా అంటాము. దీంతో మనం జస్ట్ మన కంపెనీ గ్లూస్ ఉంటాయి, ఆ గ్లూస్ తోని మేము కంప్లీట్ చేసేస్తాం. ఇది కంప్లీట్ గ్రానైట్ కాన్సెప్ట్ లో ఉంటుందండి. చూస్తుంటేనే అర్థమవుతుంది, ఫీల్ కూడా గ్రానైట్ కాన్సెప్ట్ లో ఉంటుంది. సాఫ్ట్ గా ఉంది అసలు. గ్రానైట్ కాన్సెప్ట్ లో ఉండి ఇటాలియన్ గ్రానైట్. ఇప్పుడు జనరల్ ఒరిజినల్ ఇటాలియన్ గ్రానైట్ వచ్చి మనకు 600-650 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ 200 ఉంటుంది. జస్ట్ ఇన్స్టాలేషన్ కంటే తక్కువ కాస్ట్ లో మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం, బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాం. మాకు ఈ మార్బుల్ పెట్టుకోలేదే, చాలా ప్రైస్ ఉంది, మేము ఎలా అనుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది అనమాట. నిజంగా మీరు, నేను ఇక్కడ లైవ్ విట్నెస్ లో ఉన్నాం కాబట్టి నాకు ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది. నిజంగా మీరు ఒకసారి విజిట్ చేయాలి. ఈ విజయవాడ మీద ఎవ్వరు కూడా వెళ్ళినప్పుడు ఒక్కసారి, ఎందుకంటే ఇది పెద్దగా లోపల కూడా ఉండదు మనకి. నేను కింద డిస్క్రిప్షన్ మీకు అడ్రస్ కూడా ఇస్తాను. అట్లీస్ట్ మీరు కొనుక్కోపోయినా పర్వాలేదు, ఒక్కసారి చూడండి, తప్పకుండా కొనేసుకుంటారు. ఎంత సాఫ్ట్ గా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ అండి. అంటే ఏది కూడా అంటే ఇది తీసుకుంటే కొంచెం లో ఫీల్ అయిపోతాము, డల్, అయ్యో తర్వాత ఇలాంటివి ఏం డిస్టర్బెన్స్ లేవు. బికాస్ అంటే నాకు ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు, అంత క్వాలిటీ ఉందన్నమాట ఇక్కడ. సో మనం అన్ని చూపిస్తాను, ఇంకా మాట్లాడదాం. సో అంటే ఇది ఒకటి ఏంటంటే ఈ యూవీ మార్బల్ లో ఇప్పుడు మా దగ్గర 25 to 30 వెరైటీస్ వరకు ఉన్నాయండి. రీసెంట్ గా ఒక 30 వెరైటీస్ ప్లస్ ఇంకొక 15 వెరైటీస్ లాంచ్ చేసాం మేము. 45 వరకు మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ప్లస్ దీంతో పాటుగా స్టోన్ ప్యానల్స్ అని, గోల్డెన్ గ్లిటరీ ప్యానల్స్ అని యూవీ మార్బల్ సెగ్మెంట్ లో లాంచ్ చేసాం. రైట్, మనతో పాటు మేనేజర్ అఖిల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. ఎస్, సో ఎంటర్ అవడమే మాకు సెకండ్ రూమ్ కి అయితే చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ఎంత బాగుంది. అంతా కూడా షీట్స్. ఈ షీట్ ఏమంటారండి? ఇది వచ్చేసి పాలిగ్రానైట్ షీట్ అండి, యూవీ మార్బుల్ షీట్ అని కూడా అంటాము. ఇది వచ్చి మనకి 3 mm థిక్నెస్ వస్తుంది. ఇంటీరియర్ పర్పస్ షాపింగ్ మాల్స్ కానీ, హౌసెస్ కానీ, కమర్షియల్ ప్లేసెస్ కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇందులో 25 to 35 వెరైటీస్ ఉన్నాయి ప్రెసెంట్. అంటే కలర్ డిఫరెన్స్, మోడల్స్ అంతా కూడా కలర్ డిఫరెన్స్, మోడల్స్ అలా రకరకాలుగా ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు ఇది కూడా ఒకటేనా? సేమ్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇలాగే కలర్ డిఫరెన్స్ లో మనకి 35 వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ లో మనకి బిజినెస్ బెంచ్ వారిలో ఇప్పుడు ఇది బాగా రన్నింగ్ అవుతుంది, బాగా ట్రెండింగ్ లో. వండర్ఫుల్. మనకి కొంచెం కొత్తగా ఉండే పేరు కానీ ఇంటీరియర్ తెలిసిన వాళ్ళకి, చేయించుకున్న వాళ్ళకి, చేయించిన వాళ్ళకి కూడా అది ఆల్రెడీ సుపరిచితమైన పేర్లే. ఇది వచ్చేసి WPC ప్యానల్స్ అండి, అలాగే ర్యాప్టర్స్ అని కూడా అంటాం మనం. ఇంటీరియర్ పర్పస్ లో వాడతాం. ఇది టీవీ యూనిట్స్ కి, వాల్ పార్టిషన్స్ కి అట్లా యూస్ చేస్తూ ఉంటాం. మీకు ఇది మార్కెట్ లో కన్నా ఇంత క్వాలిటీ గానీ, ఇంత థిక్నెస్ కానీ మీకు మార్కెట్ లో దొరకదు అనమాట. అంటే కొంచెం దీనికి ఫేక్ కూడా ఉంటుంది, సెకండ్ ఐటమ్స్ అట్లా సెకండ్ క్వాలిటీ ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ తయారవడమే జాగ్రత్తగా అనమాట, 1కి 10 సార్లు చెక్ చేసుకొని మరి ఇక్కడ రెడీ అవడం జరుగుతుంది. సో అది అంటే మీకు చూసినప్పుడు ఆ ఫీల్ అనిపించవచ్చు, కానీ ఇక్కడ టచ్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఆ ఫీల్ ని ఇస్తుంది. ఎస్, ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. కలర్స్ చాలా ఉంటాయండి ఇందులో. మోడల్ 1, మోడల్ 2 అని ఒకటి ఉంటుంది. 2 మోడల్స్ ఉంటాయి. మోడల్ 1 లో ఒక 7 వెరైటీస్, 8 వెరైటీస్ ఉంటాయి. మోడల్ 2 లో కూడా 8-10 వెరైటీస్ ఉంటాయి. సో ఇది కూడా మనకి బిజినెస్ బెంచ్ ట్రెండింగ్ అవుతున్నది, బాగా తరచుగా అడుగుతున్న ఐటమ్స్. క్వాలిటీ టెస్ట్ చేస్తామండి. మార్కెట్ లో ఉన్నదానికి దీనికి మీకు ఎంత స్టాండర్డ్ ఉంటుందో, ఎంత స్టిఫ్ గా ఉంటుందో ఒకసారి చూడండి మీరే. సో అట్లా ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్రాక్సిమేట్లీ 80 to 85 kgs ఉంటాను. సో మీకు ఎక్కడ బెండ్ అవడం కూడా ఉండదు మీకు ప్యానల్ అనేది. మీకు ఎక్కడ ప్యానల్ అనేది బెండ్ కూడా అవ్వదు ఎక్కడ. వావ్, ఆల్రెడీ మనకి ఇది బిజినెస్ బెంచ్ వాళ్ళు నెంబర్ 1 ప్రొడక్ట్స్ నెంబర్ 1 అందజేస్తారు. అందులో ఇప్పుడు మనకి లివింగ్ విట్నెస్ అనమాట. సో మనకి ఆయన అఖిల్ గారి నుంచున్న కూడా అట్లీస్ట్ ఎక్కడ క్రాక్ అని ఆ సౌండ్ కూడా సో బెండ్ అవడం కూడా జరగలేదు. సో బ్యూటిఫుల్. అంటే ఒక మార్కెటింగ్ లో ఒక ప్రొడక్ట్ చేసినప్పుడు దానికి సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ కాకుండా మెయిన్ ఉన్న ఒక నెంబర్ 1 ఐటమ్ లో కూడా ది బెస్ట్ ఇస్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం, ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో, ఇంకేం వెరైటీస్ ఉన్నాయో. ఇంకా సోఫిట్ సీలింగ్ అని సీలింగ్ ప్రొడక్ట్ ఉందండి ఒకటి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ ఉన్న ప్రెసెంట్ మార్కెట్ లో. ఇంత బెస్ట్ క్వాలిటీ గానీ, బెస్ట్ ప్రైస్ కానీ మేమే ఇవ్వగలము. ఇది వచ్చేసి క్వాలిటీలో కూడా బెస్ట్. అది తర్వాత ఇది వచ్చేసి మనకి సీలింగ్ కానీ, వాల్ క్లాడింగ్ రెండు వాడుకోవచ్చు. తర్వాత మనకి ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లెక్సిబుల్ వస్తుందండి. విరగదు.
కంప్లీట్ ఫ్లెక్సిబుల్ వస్తుంది మీకు. నిజమే, ఆశ్చర్యంగా ఉంది. వావ్, ఎంత సేఫ్ గా ఉంటుంది తెలుసా, నిజంగా డబ్బులు తక్కువ వస్తుంటాయి అండ్ ఇంటర్ చాలా లగ్జరీ. అసలు తక్కువ బడ్జెట్ ఇల్లు కట్టుకొని ఈ తక్కువ బడ్జెట్ లో మనం ఇంటర్ చేసేసుకోవచ్చు. సో నిజంగా ఫ్లెక్సిబుల్, అసలు క్రాక్స్ కానీ ఏం లేదు. సో ఆయన చేయడం కానీ నేను కూడా చేసి చూపిస్తాను, ఎంత బాగుందో అసలు. అండ్ సాఫ్ట్ మెయిన్ థింగ్, రైట్. ఇంకా ప్రొడక్ట్స్ ఏమున్నాయండి ఇందులో కూడా మనకి 8 varieties to 9 varieties ఉన్నాయండి. కలర్స్ ఉంటాయి, అన్ని వుడెన్ సీలింగ్ అనమాట, ప్యాటర్న్స్ లో ఉంటాయి. తర్వాత ఇదిగోండి ఇలా వస్తాయి మనకి. అచ్చా ఒకసారి ఇక్కడ ఇవి ప్యాటర్న్స్ అన్నమాట. వావ్, లైట్ గ్రే అండ్ బ్రౌన్ లో ఇంకా షేడ్స్ అన్ని ఉంటాయి. వావ్, బ్లాక్ అండి అండ్ ఇది టేక్ వుడ్ అంటుంటారు. ఎస్, సూపర్ సీలింగ్ అండి. అది సీలింగ్ ఒకవేళ వేస్తే ఇలా మీకు అవుట్పుట్ ఇలా చూపించింది ఇదేనండి. సేమ్ ఇదేనండి. ఎస్, ఇక్కడ నా చేతులు చూస్తున్న ప్రొడక్ట్ పైన మనం సీలింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మనకి చూపించారు. ఓవరాల్ గా ఇక్కడ ప్రొడక్ట్స్ మనకి చూపించడం కాదు, సో ఇంటీరియర్ మొత్తం వాళ్ళు చేపించి లైవ్ గా, అంటే ఇలా చేయించుకుంటే ఇది ఇంటీరియర్ కి వస్తే ఈ అవుట్పుట్ బయటకు వస్తుందని మనకి చూపిస్తున్నారు అనమాట. రైట్, అఖిల్ గారు ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయండి? నెక్స్ట్ వుడెన్ ఫ్లోరింగ్ అండి. మనకి వుడెన్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఇది జర్మన్ టెక్నాలజీ, ఇంపోర్టెడ్ మెటీరియల్. ఇది సాఫ్ట్ గా ఉంది, మీకు సాఫ్ట్ గా ఉన్నా సరే డౌట్ అఖిల్ గారు. ఇప్పుడు వుడెన్ అంటే అందరం భయపడతాం, వాటర్ వేస్తే దానికి చొక్కా ఇలాగా ముడుచుకుపోతుంది లేదంటే డ్యామేజ్ అవుతుందని. అట్లా ఏం కాదు, కాకపోతే మనం అంత వాటర్ పోసి కడకుండా మాప్ స్టిక్ తో క్లీన్ చేసుకోవచ్చు. దానికి ఏం కాదు. ఇది వచ్చేసి మనం ఇంటీరియర్ పర్పస్ లో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎంత పెద్ద స్పేస్ అయినా సరే విత్ ఇన్ మనం అవర్స్ లో కంప్లీట్ చేయవచ్చు. ఇదంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అన్నమాట. అట్లా ఇన్బుల్ట్ యాక్చువల్ గా వేరే ప్రొడక్ట్స్ కి మనం ఈ ఫోమ్ అనేది పర్చేస్ చేసి కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి. సో మనకి ఇది ఇన్బుల్ట్ వస్తుంది. ఒకసారి అవుట్పుట్ చూడండి ఇలా. ఇప్పుడు ఇది కింద ఇది వుడెన్ ఫ్లోరింగ్ అవుట్పుట్ ఇలా వస్తుందండి మీకు వేసినప్పుడు. నిజంగా ఎంత సాఫ్ట్ గా కూడా అండ్ గ్రిప్ కూడా అలానే ఉంది. మీకు నడిచినప్పుడు కూడా ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. మీకు నిజంగా చెప్పులు లేకుండా కూడా నడుస్తుంటే ఆ మంచి ఫీల్ ఉంది నిజంగా. సో అఖిల్ గారు ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటాం? మనం ఇంటీరియర్ పర్పస్ లో ఎక్కడైనా వాడొచ్చండి. ఆఫీస్ రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, హాల్స్ కానీ ఎక్కడైనా వాడొచ్చు. ఓకే ఇంటీరియర్ పర్పస్. రైట్. సో చూసారు కదా, ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయండి మాకు చూపించడానికి? మనకి వచ్చేసి వాల్ పేపర్ ఉందండి. సో ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా పెయింట్స్ అయితే వేసుకోవడంతో నేను చూస్తున్నాను, బికాస్ అందరు ఇంటీరియర్ కి వెళ్ళిపోతున్నారు. సో ఇంటీరియర్ కి బాగా అలవాటు పడ్డ వాళ్ళు, లేదంటే ఇంటీరియర్ కే కావాలి మేము వాల్స్ వద్దు, పెయింట్స్ వద్దు మాకు అనుకున్న వాళ్ళు, ప్లీజ్ డూ ఫాలో విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ అండి. బికాస్ నేను డిస్క్రిప్షన్ లో మళ్ళీ నెంబర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే బ్యూటిఫుల్ అవుట్పుట్ అని, బ్యూటిఫుల్. ఎందుకంటే వీళ్ళు మనకి షో చేయలేదు, మనకి ఆల్ ఓవర్ గా మనం ఒకసారి నా వెనకాల వీడియో ప్లే అవుతుంది చూసుకోవచ్చు మీరు. ఓవరాల్ గా మన ఇంటీరియర్ కూడా ఎంత చక్కగా అవుట్పుట్ ఉందో మనం చూసుకోవచ్చు. ఎస్, ఇక్కడ వచ్చేసరికి వాల్ పేపర్స్ అంట. ఇది వాల్ పేపర్ అండి. ఓకే, మనకి మొత్తం డెమోస్ ఉన్నాయి ఇక్కడ. ఇది వాల్ పేపర్ క్వాలిటీ. మీకు ఈ క్వాలిటీ అనేది మార్కెట్ లో ఎక్కడ ఉండదండి. సేమ్ ఇదే వస్తుంది, ఇదే షీట్ వస్తుంది మీకు. రోల్ లా వస్తుంది మీకు. ఆ రోల్ మీకు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మెజర్మెంట్ జిఎస్ఎం లో ఉంటది. యాక్చువల్ గా మార్కెట్ లో 150 to 170, ఇది 210 జిఎస్ఎం వస్తుంది. అప్రాక్సిమేట్లీ 60 వెరైటీస్ ఉన్నాయి మీకు. ఇదిగోండి ఇట్లా వెరైటీస్ అన్ని వస్తాయి మనకి. ఇట్లా టెక్స్చర్ లో ఇట్లా వీటికి, తర్వాత ఈ డిజైన్ లో, తర్వాత ఇట్లా. ఇది కూడా షీటేనా అండి? కాదండి, ఇది ఇట్లా వేస్తే ఇట్లా డెమో. ఇది డెమో కోసం చేశారా? డెమో కోసం పెట్టాము. ఇక్కడ షీట్, ఇక్కడ డెమోస్ వేస్తారు అన్నమాట. తర్వాత ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ కూడా వస్తాయండి మనకి. అట్లాగే బాగా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అంటే పూజ గదిలో బాగా మనకి ఇష్టపడుతుంటాం. ఇలా బ్యూటీ పార్లర్స్ కానీ, మనకి కమర్షియల్ స్పేసెస్ కి అట్లా ఏదైనా కొంచెం బడ్జెట్ లో పూజ గదిలో కూడా మనం ఎక్కువ గోల్డ్ యూస్ చేస్తుంటాం. ఇది కిడ్స్ ప్యాటర్న్ అండి, కిడ్స్ బెడ్రూమ్ అట్లా వేయొచ్చు. ఇది మనం వాల్ కి వాడచ్చు. అట్లాగే వాల్ పేపర్ వచ్చేసి మనం సీలింగ్ కూడా వాడచ్చు అండి. ఈ స్టార్స్ వచ్చేసి మనం సీలింగ్ వేస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది మనకి. సో పిల్లలకి బాగా ఇష్టపడుతుంటారు బొమ్మలు వింటుంటే, లైక్ స్టార్స్ ఉంటుంటే కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతుంటారు. సో మారం చేయరు అనమాట రూమ్ నుంచి బయటకు రావడానికి కూడా. సో అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళకి కాదు, చిన్నపిల్లల టేస్ట్ తగ్గట్టుగా కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఎస్, సో ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయండి? నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి WPC ఎక్స్టీరియర్ అని చెప్పి, ఇందాక ఇంటీరియర్ చూసారు కదా, అలాగే ఎక్స్టీరియర్ కూడా ఉంది. ఒకసారి చూపిస్తాం మీకు, రండి. ఇది వచ్చేసి WPC ఎక్స్టీరియర్ ప్యానల్స్ అండి. మీకు ఆల్రెడీ చెప్పే కదా,
ఇది మనకి మార్కెట్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 9.5 వస్తుంది, విడ్త్ వచ్చేసి 8.7 ఇంచెస్ వస్తుంది. అది మనం ఎక్స్టీరియర్ లో ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎలివేషన్స్ కానీ కమర్షియల్ స్పేసెస్ కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. నేమ్ బోర్డ్స్ కూడా, ఈవెన్ నేమ్ బోర్డ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్టీరియర్ అండి. మనం ఇది మీకు ఎంత క్వాలిటీ ఉంటుంది అంటే ఈచ్ ప్యానల్ వచ్చేసి మనకి 10 kgs వస్తుంది ఈచ్ ప్యానల్. మీరు ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకునే మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎనీ క్లైమేట్, రైనీ సీజన్ కానీ సమ్మర్ కానీ వింటర్ కానీ ఏదైనా సరే తట్టుకుంటది అనమాట. ఏం కాదు దీనికి, ఏ క్లైమేట్ అయినా సరే. ఇవి ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు అండి? ఎక్స్టీరియర్ మీరు ఎక్స్టీరియర్ వాల్స్ కైనా సరే, ఎలివేషన్ కైనా సరే, బయట వాల్స్ ఉంటే ఆ వాల్స్ బదులు ఇది పెట్టేసుకోవచ్చు. ఈవెన్ ఎక్స్టీరియర్ పిల్లర్స్ ఏమైనా వచ్చినా సరే వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బయట నేమ్ బోర్డ్స్ వాటికి చేసుకోవచ్చు. ఒకవేళ బయట మనం డోర్ బయట చేసుకోవచ్చు. ఇది ఏ ప్లేస్ లో అయినా చేసుకోవచ్చు. రైట్. నాకు నా డౌట్ అంటే మరి ఒకవేళ కింద మనం బయట వాటర్ హీటర్ వచ్చినప్పుడు ఏం కాదండి, ఏం కాదు. ఏ వాటర్ కైనా సన్ రైజ్ కైనా ఏం కాదు, ఏంది కాదు. ఇది వచ్చేసి స్టోన్ కోటెడ్ స్టీల్ రూఫింగ్ అండి. స్టోన్ కోటెడ్ స్టీల్ రూఫింగ్ వచ్చేసి మనకి మొత్తం ఇండియాలో ఓన్లీ 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి మంది, ఇంకోటి వేరేది ఉంటుంది అట్లా. ఇది వచ్చేసి మనకి ఈ స్టాండర్డ్ సైజ్ లో కానీ ఇంత మంచి క్వాలిటీ కానీ ఇది మనకి మన వేరే వాళ్ళు ఇవ్వలేదు. ఇది రేకులు, ఆస్బెస్టాస్ రేకులు, పెంకులు వాటి బదులు ఇవి వాడతాం అనమాట. ఇది వచ్చేసి స్టోన్ స్ట్రక్చర్ లో ఉంటదండి. అవునవును, సో మామూలుగా మనకి రేకులు అనేసరికి కొంచెం బెండ్ అయిపోతూ ఉంటాయి అట్లాంటివి. సో మరి ఇది వీటికి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు వచ్చేసి ఇది తర్వాత 5 కలర్స్ ఆప్షన్ అండి. 5 కలర్స్ ఉన్నాయండి. అట్ ప్రెసెంట్ 5 ఉన్నాయి. మీకు మళ్ళీ యాడ్ ఆన్ అవుతాయండి. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి హైట్ 7.8 వస్తుందండి, విడ్త్ వచ్చేసి 2.8 వస్తుంది. ఇందులో మీకు ఈ యాక్సెసరీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి. రిచ్ క్యాప్ అంటాము. రిచ్ క్యాప్ వచ్చేసి మీకు జాయింట్స్ కి పైన, జాయింట్స్ కి వీటికి రిచ్ క్యాప్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఈ ప్రొడక్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్లైమేట్ కంట్రోల్ ఉంటదండి. ఒక సమ్మర్ లో వచ్చేసి 5 to 10 degrees కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి ఈ రైనీ సీజన్ లో రేకులు వేసినప్పుడు బాగా సౌండ్ వస్తుంది. ఇది సౌండ్ ప్రూఫ్ అన్నమాట. మీకు సౌండ్ రాదు లోపల. ఇరిటేటింగ్ సౌండ్ వస్తుంది. సో ఇది సౌండ్ రాదు మీకు. రైట్. సో ఓకే, ఇది పెట్టుకోవడం కూడా మంచి లుక్, మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. అవునవును, ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి మనము కలర్స్ కూడా అండ్ సెలెక్టివ్ కలర్స్ అనమాట. ఇంటికి బయట ఏ అయితే కలర్స్ అట్రాక్టెడ్ గా ఉంటాయో ఆ డార్క్ కలర్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం వచ్చేసి స్టోన్ అవుట్ ఉంది అనమాట. రైట్. ఇవేంటండి మరి? ఇది వచ్చేసి గోల్డ్ గ్లిటరీ ప్యానల్స్ అండి. మా కంపెనీలో ఇదే ఫస్ట్ టైం లాంచ్ చేశాను. డీసెంట్ గా లాంచ్ చేసాం. ఇందులో కూడా ఒక 6 వెరైటీస్ దాకా ఉన్నాయి. అంటే కలర్ కాంబినేషన్ కానీ మొత్తం డిజైన్ అంతా కూడా. సో ఇది కొంచెం మనకి మార్బుల్ లుక్ ఇస్తుంది కదా. మార్బుల్ గ్రానైట్ లుక్ లో కొంచెం ఉంటది అన్నమాట. అండ్ ఇది థిక్నెస్ కూడా చాలా బాగుంది. ఎంత 3 mm ఉంటుంది. 3 mm అన్ని 3 mm థిక్నెస్ ఉంటాయి. ఓకే రైట్. సో మరి వీటి గురించి మరింత వివరంగా మరి మనం విజయ్ గారితో మాట్లాడదాం. సరే కనుక్కుందాం. లోపలికి వెళ్ళి వచ్చేసేయండి. విజయ్ గారు బిజినెస్ బెంచ్ గురించి ఇందాక బాగా చెప్పారు మాకు. సో ప్రొడక్ట్స్, కమింగ్ టు ప్రొడక్ట్స్, సో ప్రొడక్ట్స్ గురించి వివరించారు. గతంలో మనకి మేనేజర్ అఖిల్ బాగా చెప్పారు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ యూజ్ చేయాలి, ఇలాంటివి ఏంటి అనేసి. సో దాని గురించి మీరు మీ మాటలో. ఎస్ అండి. ఇప్పుడు మనకు మన దగ్గర ఉన్న ఫస్ట్ ప్రొడక్ట్ అంటే పాలిగ్రానైట్ ప్రొడక్ట్ నుంచి కూడా ప్రతిదీ వాల్యూమ్ బిజినెస్ క్వాలిటీ ప్రొడక్ట్ మన కంపెనీ వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు. నేను ఈ కంపెనీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్స్. అంటే ఇంటీరియర్ అంటేనే ఒక డ్రీమ్ అండి ఎవరికైనా. సో అది ఇల్లు అనేది ఒకేసారి కట్టుకునేది. సో అందులో ఇచ్చే ప్రతి ఐటమ్ క్వాలిటీ అయి ఉండాలి. ప్లస్ ఇంటీరియర్ అయితే ఇంకా స్పెషల్గా క్వాలిటీ అయి ఉండాలి. అందుకే మేము ప్రతి ప్రొడక్ట్ కూడా కంపల్సరీ వారంటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం మేము. ఈ ప్రొడక్ట్స్ అన్ని కంపెనీ బయట తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తుందండి. సో బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం మేము. పాలిగ్రానైట్ అనుకోండి, ఇప్పుడు మనకు దాదాపు హౌసెస్ లో కానీ, మల్టీప్లెక్స్ విల్లాస్, ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్స్ ఎక్కడైనా యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత వచ్చి ఫ్లూటెడ్ ప్యానల్స్, అది కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్. బాగా సేల్ అవుతున్న ఐటమ్స్ ఇవే కదా, పాలిగ్రానైట్ అండి, ఫ్లూటెడ్ ప్యానల్స్. దీంట్లో కూడా మనం 6-7 వెరైటీస్. దాని తర్వాత సోఫిట్ వచ్చేసి ఇప్పుడు మేము జనరల్గా పీవీసీ సీలింగ్ తక్కువ రేట్ క్వాలిటీ తీసుకుంటున్నారు అందరూ. కానీ మేము క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ప్రైస్ లో మంచి ప్రొడక్ట్ మేము సోఫిట్ లాంచ్ చేస్తాం. అది కూడా చాలా వాల్యూమ్ సేల్స్ ఇస్తున్నాం ఇప్పుడు.
దాంతోపాటు ఎక్స్టీరియర్ డబ్ల్యూపీసీ అనుకోండి, స్టోన్ కోటెడ్ రూఫింగ్, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అండి స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్. ఇండియాలో మీకు ఎక్కడా దొరకదు, జస్ట్ 1 or 2 కంపెనీస్ ఉంటాయి. అందులో మన ఒక కంపెనీ, అది కూడా బెస్ట్ సేల్స్ ఉంది ఇప్పుడు మాకు, మంచి ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి దానిపైన. ఇంక ఇప్పుడు స్టోన్ ప్యానల్స్ కానీ, గోల్డెన్ గ్లిటరీ ప్యానల్స్ కానీ, ఇవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చే ప్రొడక్ట్సే. దీంతో పాటు ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ లో మేము ఇంకొక 5 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. ఈ 5 ప్రొడక్ట్స్ కూడా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కి సంబంధించి ఉంటాయి. మేము ఇంటీరియర్ తో స్టార్ట్ చేసాము, ఎక్స్టీరియర్ కూడా యాడ్ అయినాయి, ఇంకా కూడా చాలా ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే జస్ట్ విత్ ఇన్ 2-3 years లో మేము ఒక 50 ప్రొడక్ట్స్ రీచ్ కావాలని మా లక్ష్యం. అండ్ దాంట్లో మళ్ళీ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, బెస్ట్ ప్రైస్ లో ఇవ్వాలి. ఇదండి మెయిన్ గా. రైట్. సో నాకు నచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు 2 BHK ఫ్లాట్ అంటే ఒక 1000 SFT2 ఉంటుంది. సో ఇంచుమించుగా, అంటే ఎగ్జాక్ట్ గా మనం ఎవరు చెప్పలేము కాబట్టి ఇంచుమించుగా ఎంత అవ్వచ్చు? ఒక 2 to 2.5 lakhs అవుతుందండి. ఓకే ఓకే. అవును, మెజర్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ సుమారుగా ఒక 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో తదుపరిగా మన ప్రాజెక్ట్స్ అంతా ఎక్కడ ఉన్నాయండి? త్రూఅవుట్ ఏపీ మొత్తం ఉన్నాయండి. ఇప్పుడు మనకు దాదాపు ఏపీలో ఉన్న న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మాట్ లో ఉన్న 27-28 డిస్ట్రిక్ట్స్ లో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో మనకు డిస్ట్రిక్ట్ డీలర్స్ రిక్రూట్ అయి ఉన్నారు. కొన్ని డిస్ట్రిక్ట్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము అన్ని డిస్ట్రిక్ట్స్ లలో చాలా మంచి మంచి హ్యూజ్ వర్క్స్ చేస్తున్నాం. వైజాగ్ అనుకోండి, గుంటూరు అనుకోండి. అంటే కస్టమర్స్ నుంచి ఎలాంటి రివ్యూ అంతా ఉంటుందండి మీకు? మంచి పాజిటివ్ రివ్యూ ఉంది, మంచి పాజిటివ్ రివ్యూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మేము గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఒక ఆశ్రమంలో కూడా మేము చేస్తున్నాం ప్రాజెక్ట్. ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్దాం, అక్కడ కస్టమర్ రివ్యూ డైరెక్ట్ తీసుకుందాం, వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మన ప్రొడక్ట్స్. పెద్ద ప్రాజెక్ట్ అండి అది, చాలా పెద్ద వర్క్ చేస్తున్నాం అక్కడ. అది సో మనకి డీలర్స్ ఉన్నారు, సబ్ డీలర్స్ ఉన్నారు, మరి బిల్డర్స్ కి వాళ్ళకి ఎట్లా మనం సప్లై చేస్తామండి? ఎస్ అండి, ఇప్పుడు మనకు త్రూఅవుట్ ఏపీలో ఉన్న బిల్డర్స్ అనుకోండి, ఇంటీరియర్స్ అనుకోండి, హోల్సేల్ సప్లైస్ అనుకోండి. ఇప్పుడు మనకు స్టోన్ కోటెడ్ రూఫింగ్ ఉంది, జనరల్ గా అది హార్డ్వేర్ షాప్ లో ఎక్కువ సేల్స్ ఉంటుంది. సో షాప్ వాళ్ళకి సప్లై చేయొచ్చు. సో ఇది ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఏపీలో ఎక్కడ మెటీరియల్ అవసరం ఉన్నా, ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే రిటైల్ సర్వీస్ మనం డైరెక్ట్ విఎస్ ఇన్ఫ్రానే చేస్తుంది. మిగిలిన ఏరియాలలో డీలర్స్ ఉంటారు. సో వాళ్ళకి అవసరమైన ప్రైస్ లో, అంటే బెస్ట్ ప్రైస్ లో డీలర్ షాప్ వాళ్ళకి, హోల్సేల్ వాళ్ళకి, ప్లస్ హార్డ్వేర్ కి, ఇంటీరియర్స్ కి సెపరేట్ గా మేము బెస్ట్ ప్రైస్ లో మెటీరియల్ సప్లై చేస్తున్నాము. ఎవరైనా కానీ మెటీరియల్ కోసం కావాలనుకుంటే, ఏ ఇంటీరియర్ వాళ్ళైనా, ఎవరైనా కార్పెంటర్స్ అయినా సరే, ఎవరైనా. ఇప్పుడు ఒకవేళ కార్పెంటర్స్, బిల్డర్స్ వీలే కాకుండా ఇప్పుడు నేనే ఇల్లు కొనుక్కున్నాను, నేనే పెట్టించుకుందాం అనుకున్నాను, నేను మీకు డైరెక్ట్ గా కాల్ చేసినా కూడా మేము సప్లై చేస్తాం. ఒకవేళ ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే మేము సప్లై చేస్తాం, లేదంటే కన్సర్న్ డీలర్ కి మేము మీకు వాళ్ళు మాట్లాడేసి మీ క్యాటలాగ్ షేర్ చేస్తారు. లేదంటే వాళ్ళు షోరూమ్ కి వెళ్ళి షోరూమ్ లో క్వాలిటీ చెక్ చేసుకుని అన్ని క్వాలిటీ మీకు ఓకే అనుకోండి, మీకు ఎస్టిమేషన్ ఓకే అనుకుంటేనే వర్క్ స్టార్ట్ చేస్తారు. మీరు సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళు కంప్లీట్ గా ఫినిష్ చేస్తారు ప్రాజెక్ట్. ఇంకా టైం బాగా ఉందంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి భవానీపురం వచ్చేస్తే నేను వీడియోలో చెప్పడం కాదు, మీరు ప్రతి ఏ కస్టమర్ అయినా, ఏ బిజినెస్ వాళ్ళైనా, ఎవరైనా షోరూమ్ కి రండి, క్వాలిటీ చెక్ చేసుకోండి, విజిట్ చేయండి. మీరు సాటిస్ఫై అయ్యాకే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. అది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ప్రొడక్ట్ పైన మా లోగో ఒకటి చెక్ చేసుకోండి. ఇప్పుడు మా గ్లూస్ ఉన్నవి, ఆ గ్లూస్ అనుకోండి, ఏ ప్రొడక్ట్ అయినా కూడా కంప్లీట్ బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ వాడితేనే మీకు వారంటీస్ అనేవి క్లెయిమ్ అవుతాయి. ప్రతి ప్రొడక్ట్ పైన వారంటీ క్లెయిమ్ చేస్తున్నాం, మేము వారంటీ ఇస్తున్నాము. సో అవన్నీ మీరు చెక్ చేసుకుని చూడండి. దీంతో పాటు ఇంకెవరైనా బల్క్ సప్లైస్, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, రేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ వాళ్ళు బల్క్ ఆర్డర్ సప్లై చేసినా కూడా, బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసినా కూడా వాళ్ళకి బెస్ట్ ప్రైస్ లో, బెస్ట్ ప్రయారిటీ కింద మేము సప్లై చేస్తుంటాం. రైట్ అండి. సో బిజినెస్ అంతా ఎలా ఉంటుందండి విజయ్ గారు? మొత్తం బిజినెస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏపీకి వచ్చేసరికి మనం డిస్ట్రిబ్యూటర్ అండి. తెలంగాణకు వచ్చి సింధు ఎంటర్ప్రైజెస్ అని రాధాకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళు కూడా బాగా బిజినెస్ చేస్తున్నారు అక్కడ తెలంగాణ మొత్తంలో. ఏపీకి వచ్చేసరికి విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్. ఏపీ తెలంగాణ సేమ్ ప్రొడక్ట్స్ అంతా సేమ్ ప్రొడక్ట్స్ అన్ని సేమ్ అండి. తెలంగాణకు వచ్చేసరికి రాధాకృష్ణ గారు, సింధు ఎంటర్ప్రైజెస్. ఏపీకి వచ్చేసరికి విఎస్ ఇన్ఫ్రా, నేను. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు ప్రతి డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ డీలర్ ఉన్నారండి. ప్రతి డిస్ట్రిక్ట్ లో హెడ్ ఆఫీస్ ఉంటది, డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్, అక్కడ షోరూమ్ ఉంటది. ప్లస్ ప్రతి మండల్ వైజ్ గా కూడా సబ్ డీలర్స్ ఉంటారు. ఎందుకంటే డీలర్స్ ఉండడం, సబ్ డీలర్స్ మెయిన్. అంటే ఏపీలో ఏ చిన్న విలేజ్ లోనైనా మన ప్రొడక్ట్ సప్లై ఉండాలి, ఆ కాన్సెప్ట్ తోని మేము ఈ రోజు రేపట్లో ఒక 3 to 4 lakhs ఇల్లు కట్టేసి కూడా ఇంటీరియర్ చేయించేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయి మన ప్రొడక్ట్స్. సో ప్రతి మండల్ కానీ మండల్ వరకు కూడా సప్లై ఉంటుంది. కొన్ని డిస్ట్రిక్ట్స్ లలో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ లలో కొన్ని ప్రొడక్ట్స్ కి వేకెన్సీస్ ఉన్నాయి.
సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మా ప్రొడక్ట్స్. బిజినెస్ బెంచ్ కంపెనీ ప్రొడక్ట్స్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ బిజినెస్ చేయడానికి. మనకు మినిమం ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ డీలర్షిప్ గా జాయిన్ అవ్వచ్చు. అండ్ మా దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ లాంటివి కూడా ఏమి ఉండవు. మేము మొత్తం ఇచ్చిన అమౌంట్ కి టోటల్ మెటీరియల్ సప్లై చేసేస్తాము. అండ్ వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కానీ మార్కెటింగ్ సపోర్ట్, అంటే ఇప్పుడు జనరల్ గా మేము ఏంటంటే మార్కెటింగ్ చేస్తున్నాం, డిజిటల్ మీడియాలో వచ్చే డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళకి లీడ్స్ కూడా జనరేట్ చేస్తున్నాం. అంటే బిజినెస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన లీడ్స్ జనరేట్ చేస్తున్నాము, లీడ్స్ కూడా జనరేట్ చేస్తున్నాం, టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు ప్యాషన్ తో చేసుకుంటామని కనుక బెస్ట్ బిజినెస్ ప్లాట్ఫామ్, మంచి ఎన్ని చేసుకోవచ్చు. మండల వైజ్ అయితే 3 to 4 lakhs ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ లో ఏపీ నెంబర్ కి కాల్ చేయండి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో ఉన్న వాళ్ళు మాత్రం విజయ్ గారికి ఫోన్ చేయండి, తెలంగాణ ఉన్న వాళ్ళు రాధాకృష్ణ గారికి ఫోన్ చేయండి. రైట్. సో ఇక్కడైతే మనం అంతా చూసేసాం, ప్రొడక్ట్స్ చూసాం, మరి ప్రొడక్ట్స్ గురించి కూడా మనం వివరించుకున్నాం, తెలుసుకున్నాం. నెక్స్ట్ మనము ఇంకో ప్రొడక్ట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ లివింగ్ విట్నెస్ అనమాట, కస్టమర్ది రివ్యూ కనుక్కొని అక్కడ కూడా మాట్లాడేద్దాం పదండి. సో మరి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, గత వీడియోలో మనము గుంటూరు డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర స్వాతి దగ్గర వచ్చేసాం, మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో. నమస్తే మ్యామ్. నమస్తే. రైట్. సో వాళ్ళకి అందరికీ డౌట్ ఉండొచ్చు, ఏంటి ఇందాకేమో విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్ చూపించేసారు, సడన్ గా ఆశ్రమంకి వచ్చారని. సో ఎస్, ఇక్కడ ఏ ప్రత్యేకత మీరు చేసిన ఒక సర్ప్రైజింగ్ థింగ్ మా వ్యూవర్స్ మీరు చెప్పండి. ఇక్కడ మేము చాలా ప్రాజెక్ట్స్ చేసామండి. లైక్ విఐపి సలూన్ చేసాము, సీలింగ్స్ చేసాము, కిచెన్లో సీలింగ్ చేసాము, వుడెన్ ఫ్లోరింగ్ చేసాము, పాలిగ్రానైట్ యూజ్ చేసాము ఇక్కడ. సో అందువల్ల మీకు ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించడానికి తీసుకొచ్చామండి. మీరు సపోజ్ ఇక్కడ సోఫిట్ సీలింగ్ వాడాం చూడండి ఎక్స్టీరియర్లో. సో ఇది ఏంటంటే ఈ సోఫిట్ సీలింగ్ మీకు ఎండాకాలమైనా చలికాలమైనా స్ట్రాంగ్ వచ్చిన ఏ క్లైమాటిక్ కండిషన్స్లో అయినా ఇది నిలబడుతుందండి. సో ఇది ఏంటంటే ఇప్పుడు జనరల్లీ అందరూ పీవీసీ సీలింగ్ అనో దేనికనో జిప్సమ్ బోర్డ్ కనో దానికి వెళ్తుంటారు కదా. సో దానికన్నా ది బెస్ట్ ఆప్షన్ అండి, ఎందుకంటే ఇది చెమ్మ కానీ చెద కానీ ఏమీ పట్టదండి. ఇది ఈవెన్ రెయిన్ ఫాల్ వచ్చిన డ్రిప్పింగ్ కూడా ఉండదండి. ఒడిదుడుకులు రావడం కానీ ఆ సౌండ్స్ ఇరిటేటింగ్ సో ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఇట్ ఇస్ 360 degrees రొటేటబుల్ అండి. అండ్ ఇదేంటంటే ఈ సీలింగ్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, ఈజీ టు రిమూవ్ అండ్ ఈజీ టు రీప్లేస్ అనమాట. సో అండ్ మీరు కిచెన్ లోకి వచ్చి చూడండి, మేము కిచెన్ లోకి తీసుకెళ్తాం ఇక్కడ ఆశ్రమంలో. ఇది చాలా హ్యూజ్ కిచెన్ అనమాట. ఇందాక నేను చెప్పాను కూడా విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ మీరు నమ్మండి, ఎందుకంటే ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, బాగుంటుందని. సో నేను చెప్పడం కాదు, మంత్రి సత్యనారాయణ ఆశ్రమం అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో ఒక్కసారైనా లైఫ్ లో ఒక్కసారైనా ఆ ఆశ్రమంకి వెళ్ళి వచ్చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ ఆశ్రమంలో మన విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ వాళ్ళు మనకి ఇందాక చూపించిన ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అంటే రూఫ్ లో కానీ లేకపోతే ఒకసారి మనం పక్కన కూడా చూసుకోవచ్చు. ఇందాక మనం చూసిన ఆ షీట్ అండి, దాని ఆ షీట్ పేరు ఏంటో ఉంటుంది, పాలిగ్రానైట్. పిల్లర్స్ కి యూజ్ చేసాం. పిల్లర్స్ కి అంటే మనం ఇందాక వైట్ చూసాం, బ్లాక్ చూసాం కదా, ఇందులో ఇదిగో మనం చూసిన బ్లాక్ అనమాట. సో బ్లాక్ అదంతా పిల్లర్స్ కి యూజ్ చేస్తారు. దాంతో పాటు కిచెన్ లో కూడా యూజ్ చేశారు. సో కిచెన్ లో కూడా చూద్దాం. సో కిచెన్ లో అయితే ఎంటర్ అయిపోయాం. మన కిచెన్ లో అంటే అందరూ తెలిసిన విషయమే హెవీ టెంపరేచర్ ఉంటుంది. సో ఈ హెవీ టెంపరేచర్ లో కూడా మనం విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. ఎక్కడ చేసాం మ్యామ్? సో ఇదంతా సోఫిట్ సీలింగ్ అండి. సో జనరల్ గా వేరే సీలింగ్ అంతే ఆయిల్ పడుతుంది కదా, దీనికి ఆయిల్ అంతగా పట్టదండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మెయింటైన్ అనమాట. సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, స్పాంజ్ యూస్ చేస్తే సరిపోతుంది. సో జనరల్ గా కిచెన్స్ అంతా ఆయిల్ పట్టేసి చాలా ఇదిగా ఉంటది కదా. సో టెంపరేచర్ కూడా కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సోఫిట్ సీలింగ్ అనేది కిచెన్సే కాదండి, హోమ్ థియేటర్స్ కి కానీ, నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ హాల్స్ లో కానీ అండ్ కమ్యూనిటీ హాల్స్ లో కానీ, షాపింగ్ మాల్స్ లో కానీ, ఆఫీస్ రూమ్స్ లో కానీ చాలా ఎలివేషన్ ఇస్తుందండి. అంటే జనరల్ గా ఇంటీరియర్ పీవీసీకో జిప్సమ్కో కన్నా పిఓపి కన్నా ఇది ఎలివేషన్ చాలా బాగుంటుందండి. మీరు చూడండి లైటింగ్ ఇవ్వగానే అసలు కలర్స్ మా దగ్గర ఇవి దాదాపు 7 కలర్స్ ఉన్నాయండి. 7 కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కిచెన్ లో ఇది వేసాము. సో మా పాలిగ్రానైట్ షీట్స్ ఇలా కిచెన్ లో డ్రాస్ కి కూడా యూజ్ చేసామండి. ఇది హీట్ రెసిస్టెంట్ కాబట్టి
మీకు ఇక్కడ ఏ రకమైన చెమ్మ ఇలా ఏం పట్టదండి కిచెన్ డ్రాస్ అని. సో మీకు ఇది చాలా ఎలిగెంట్ లుక్ కూడా ఇస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ పిల్లర్స్, మనం కబోర్డ్స్ కి ఏదైనా వేసుకోవచ్చండి. సో ఆశ్రమంలో మనం రిసెప్షన్ విఐపి రిసెప్షన్ ఉన్నాం. సో ఒకసారి చూసుకోవచ్చు, మీకు ఇదంతా మనకి ఇదంతా వుడెన్ ఫ్లోర్ ఇదంతా ఉంది కూడా అదే. సో స్టేర్స్ కూడా మనకి అదేనండి. యా, సో మనకి స్టేర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఇది కూడా మనకి విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ వారి వుడెన్ ఫ్లోర్. ఎలా ఉంటుంది మేడం, అంటే ఎలా చేశారు ఇదంతా, మీకు ఎలాగా మాట్లాడారు? ఆశ్రమంలో జనరలీ మేము యాడ్స్ ఇస్తుంటాం కదా, సో వీళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో మేము వచ్చాం ఇక్కడికి ఫస్ట్. సో ఈ రివ్యూ నేను చెప్పడం కన్నా వాళ్ళ దగ్గర వినడం బెటర్ అనుకుంటాను. సో ఎలా మేము కాంటాక్ట్ అయ్యాం, వాళ్ళు మా ప్రోడక్ట్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ద క్వాలిటీ, ఎందుకంటే జనరలీ ఆశ్రమం మంతెన గారి ఆశ్రమం అంటే ఒక క్వాలిటీ వెరీ ఫేమస్ అండ్ ఒక క్వాలిటీ ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేశారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసే ముందే వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ చూసి ఉంటారు. సో దాంట్లో మనది బెస్ట్ క్వాలిటీ ప్లస్ బెస్ట్ ప్రైస్ ప్రొవైడ్ చేసాము. కొటేషన్ రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ ఫస్ట్ ప్రియారిటీ క్వాలిటీనేనండి. ప్రైజింగ్ అంతా సెకండరీనే మంతెన ఆశ్రమంలో. సో ఇక్కడ ఏంటంటే మా క్వాలిటీ ద బెస్ట్ క్వాలిటీ అనమాట. బీబీసీ ప్రోడక్ట్స్ మేము సప్లై చేస్తాం కాబట్టి క్వాలిటీ ది బెస్ట్ అనమాట. అందువల్లే మాకు సక్సెస్ఫుల్ గా ఇన్ని ప్రాజెక్ట్స్ మేము చేయగలుగుతాం. సో లోపల మేము టేబుల్స్ ఫర్నిష్ చేసామండి. సో మీరు చూడండి, మొత్తం పాలిగ్రానైట్ రెయిన్ ఫారెస్ట్ గోల్డ్ వాడామండి. వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ దట్ వి సెల్ అనమాట. ఇక్కడ కింద ఫ్లోర్ తో పాటు టేబుల్స్ అంటే వీ డోంట్ మేక్ టేబుల్స్, వి జస్ట్ లామినేట్ ద టేబుల్స్ అనమాట. సో వి జస్ట్ డిడ్ ద లామినేషన్ ఫర్ దోస్ టేబుల్స్. ఎందుకంటే మామూలుగా చెక్క వాడితే దాని మీద సన్ గ్లాస్ వాడితే చద పడుతుంది కదండి. సో ఇది చద పట్టదు అనమాట. సో ఇట్ ఈస్ లైక్ యూ గెట్ 30 years లైఫ్ టైమ్. సో ఇది కిచెన్ కి కానీ టేబుల్స్ కి వుడ్ ఇట్ ఈస్ బెస్ట్ ప్రోడక్ట్. అండ్ మీకు ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ పైన లేయర్ చాలా మంది అక్రిలిక్ వాడతారు కదా వుడ్ కిచెన్ డోర్స్ కి, దాని వెనకాల మళ్ళీ సన్ గ్లాస్ వాడతారు అనమాట. సో చెదలు పట్టుకుని. కానీ మనం ఏం చేస్తామంటే వెనకాల మా దగ్గర పీవీసీ అని 1.2 mm షీట్స్ ఉంటాయండి. సో అది కూడా చెమ్మ పట్టదు అనమాట. సో మీరు అది పర్చేస్ చేసుకొని మీ కార్పెంటర్స్ కి ప్రొవైడ్ చేయొచ్చు. సో సన్ గ్లాస్ కన్నా ది బెస్ట్ క్వాలిటీ అనమాట. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అంటే అసలు పర్మిషన్ దొరకడం చాలా కష్టం, కానీ మమ్మల్ని లోపల వరకు పిలిచి అలాగే విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ వాళ్ళు ఎంత చక్కగా మీరు చేశారో ప్రతిదీ మనకి క్లుప్తంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మరి రాబోయే రోజుల్లో ఇంకేమైనా కూడా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు? అవునండి, మాకు ఇక్కడ ఫ్యూచర్ లో మాకు ప్రతి ప్రోడక్ట్, ప్రతి లాంచ్ అయిన ప్రతి న్యూ ప్రోడక్ట్ సార్ డాక్టర్ గారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారండి. తీసుకొచ్చి క్యాటలాగ్స్ చూపించగానే ఈ ప్రోడక్ట్ నచ్చింది, ఇక్కడ వేయచ్చు అక్కడ వేయచ్చు అని మాతో డిస్కస్ చేసి మరి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి యూజ్ చేస్తారనమాట సార్. సో మోస్ట్లీ మేము ఇక్కడ చేసింది ఏంటంటే పాలిగ్రానైట్, సోఫిట్ సీలింగ్ అండ్ ఎక్కువ వుడెన్ ఫ్లోరింగ్ యూజ్ చేసామండి. మేము చాలా విఐపి రూమ్స్ చేసాం ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఫుల్ ఉన్నారు, యాక్సెస్ లేకుండే, అందువల్ల మీకు రూమ్స్ చూపించలేకపోతున్నాం అండి. సో వి డిడ్ a home theater also and it is completely full అనమాట. సో నెక్స్ట్ వీడియోలో యాక్సెస్ ఉన్నప్పుడు మీకు అవన్నీ కూడా చూపిస్తామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ వారివి ఎంత చక్కగా ఉందో అవుట్పుట్ అంతాను. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంత చక్క అయినా అవుట్పుట్ అయితే మనకి బయటకు వచ్చేస్తుంది. సో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, వెంటనే కాల్ చేసేయండి. అయితే ఇంట్లోనే కాదండి, కమర్షియల్ ప్లేసెస్ లో, ఆఫీస్ రూమ్స్ లో, లేకపోతే ఎక్కడైనా కూడా, ఈవెన్ మీకు చూపించాను మనకి ఆశ్రమంలో కబర్డ్స్ కూడా వేసున్నారు. సో ఒక ప్లేస్ అని కాదు, ఏ ప్లేస్ లోనే చక్క డిజైన్ అండ్ లగ్జరీగా కనిపిస్తుంది. మనకి ఆ రూమ్ యాక్సెస్ అయితే లేదు, స్వాతి గారు మనకి చెప్పారు చాలా లగ్జరీగా ఉంటుందంట ఆ రూమ్ అయితే. నెక్స్ట్ టైం లక్ మేబీ వచ్చినప్పుడు ఆ వీడియో కూడా మనం కవర్ చేద్దాం. అంటే కీప్ వాచింగ్, ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.